మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. 3 గంటలుగా విచారణ కొనసాగుతుంది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఇక విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సిట్ దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. 300 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ను సైతం సిద్ధం చేశారు. నాటి మంత్రి నారాయణస్వామికి సైతం సిట్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. రైట్గా మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలో విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు చూస్తున్నట్లయితే మద్యం కుంభకోణం కేసు తుడి దశకు చేరుకుందని చెప్పవచ్చు. దాదాపు 3,500 కోట్ల రూపాయల మేర ఇందులో ఫ్రాడ్ మోసం జరిగిందనేది కూడా ఒక ప్రాథమిక అంచనాకి సిట్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో దాదాపు 300 పేజీలతో ఛార్జ్ షీట్ కూడా కోర్టుకి దాఖలు చేస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా 41 మంది పేర్లు అయితే దాంట్లో నమోదు చేశారు. అయితే 40 మంది పేర్లు రాశారు. 41 నిందితుడి పేరు పక్కన మాత్రం ఎవరి పేరు రాయకుండా ఖాళీగా వదిలేశారు. అంటే మొత్తంగా చూసుకున్నట్టే ఈ కేసులో మొత్తం 41 మంది నిందితులుగా చేర్చినట్టు అయితే ప్రాథమిక సమాచారం. ఇందులో ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయ్యారు. అయితే ఇంకా మరికొన్ని అరెస్టులు అయితే ఉంటాయనేది మాట చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం మధ్యాహ్నం 12:30 గంటలకి ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి కూడా విమానంలో గన్నవరం విమానాశ్రయం అక్కడనే రోడ్డు మార్గాన్ని సిట్ కార్యాలయం చేరుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇందులో A4 4వ నిందితుడిగా కూడా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. అతని నుంచి కూడా ఇతనే చాలా కీలకమైన నిందితుడిగా కూడా సిట్ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన విచారణ కూడా కొనసాగుతుంది సాయంత్రం వరకు. అయితే విచారణ అనంతరం ఆయన అరెస్టు ఉంటుందనేది కూడా ఒక వాదన వినబడతా ఉంది. అయితే మరోవైపు మాత్రం అతని తరఫు న్యాయవాదులు మాత్రం ఈరోజు అరెస్టు ఉండకపోవచ్చు అంటున్నారు. అంటే ప్రధానంగా ఏసీబీ కోర్టులో కూడా దీనికి సంబంధించి కూడా అరెస్టుకి ఏసీబీ కోర్టు కూడా ఇంకా అనుమతి ఇవ్వలేదని తెలుస్తాను. అంటే ఒక పార్లమెంట్ సభ్యుని అరెస్టు చేయాలంటే స్పీకర్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. అయితే సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు కనుక విచారణ తర్వాత ఆయన బయటికి వెళ్ళాక మళ్ళీ రేపు విచారణకి పిలిచే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే రేపు విచారణ కనుక హాజరు కాకుండా ఏదో ఒక సాకు చెప్పి రేపు కనుక విచారణకు హాజరు కాని పక్షంలో సోమవారం పార్లమెంట్ సమావేశాలకు అతను హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో పార్లమెంట్ సభ్యుల్ని అరెస్టు చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజే అరెస్టు ఉంటుందా ఉండదా అనేది మాత్రం ఇంకా సంశయం కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ మద్యం కుంభకోణం కేసు మాత్రం కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కేసులో 11 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి బెయిల్ కూడా రాలేదు. అందరూ కూడా విజయవాడ సబ్ జైల్లోనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ప్రధానమైన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇందులో 2 ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ మద్యానికి సంబంధించి కూడా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఏదైతే పనిచేస్తారో రజత్ భార్గవ ఆయన రిటైర్ కూడా అయ్యారు. అయితే ఇటీవల అతనికి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా అతనికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణస్వామికి అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అతనికి కూడా విచారణకి సోమవారం విచారణకు రమ్మంటూ కూడా అతనికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో నారాయణస్వామిని నిందితుడిగా పిలుస్తున్నారా లేకపోతే సాక్షిగా పిలుస్తున్నారా అనేది కాదు ఇంకా స్పష్టమైతే రాలేదు. సోమవారం కనుక అతను కూడా విచారణకు హాజరైనట్లయితే అతని నుంచి కూడా కీలక సమాచారం రాబట్టే ఉంది. ఏదైనప్పటికీ ఈ కేసులో కీలక మలుపు మాత్రం విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఇదంతా కూడా జరుగుతూ ఉందంటూ భావించవచ్చు. అతను చూసుకున్నట్లయితే ప్రస్తుతం అతను నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా అతను అప్రూవర్గా మారాడనేది కూడా సిఫ్ట్ అయితే చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఈరోజు మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా అంటే ప్రధానంగా ఇక్కడ డబ్బులు ఏదైతే పంపిణీ జరిగిందో ఆ డబ్బుల పంపిణీ మొత్తం వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి కీలకంగా భావిస్తుంది. ప్రతి శనివారం కూడా అప్పటి ముఖ్యమంత్రితో ప్రతి శనివారం కూడా మిథున్ రెడ్డి చర్చలు జరిపి ఆ డబ్బు మొత్తాన్ని ఎక్కడెక్కడ జమ చేయాలి ఎవరికి పంపించాలనేది కూడా మొత్తం లెక్కలన్నీ కూడా మిథున్ రెడ్డి చూశారనేది కూడా ప్రాథమిక సాక్ష్యాలు ఇప్పటికే సేకరించిన సీటు ఇవన్నిటికీ కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ దాఖలు చేశాక మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. అయితే శ్యామ్, మిథున్ రెడ్డి విచారణ ఎంతవరకు వచ్చిందో, ఒకవేళ ఈ విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏపీలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?